తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ముందుగా మేష రాశి కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? తప్పనిసరిగానమ్మా, ముందు భగవంతుని ప్రార్థించుకుని మొదలు పెడదాం. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనామముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాధనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజినీవతి గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వంగం గణపతే నమః. మేషరాశి వారికి చెప్పాలంటే కనుక వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా మార్చి నెలలో కొంచెము అంటే శుభాలు ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా కనిపిస్తున్నాయి. అశ్విని భరణి కృత్తిక ఉన్నటువంటి కృత్తిక ప్రథమార్థం ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసంలో కొన్ని ఆలోచనలన్నీ కూడా పరిగెడుతూ ఉంటాయి, గుర్రాల మాదిరిగా పరిగెడతాయి. ఆచరణాత్మక వస్తువుల్లోకి చిన్న టెన్షన్స్ తీసుకోవాల్సినటువంటి కాలము. బంధుమిత్రులతో చక్కగా మంచి వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు మీ ఇంట్లో శుభకార్యాలకి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి కాలం వచ్చేసింది. ఒకవేళ శుభకార్యాలు పూర్తి చేస్తే కనుక ఆనందంగా నెమరు వేసుకునే కాలమే అని చెప్పొచ్చు ఈ మార్చి నెల. అంటే వివాహానికి సంబంధించి కూడా సంబంధాలు కుదరడం, ఆ తర్వాత వివాహాలకి ముహూర్తాలు కూడా పెట్టుకోవడం కూడా జరుగుతుందమ్మా ఈ మాసంలో. ఆ విధంగా మేషరాశి వారికి చాలా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. గురువు అనుగ్రహం బాగుందనే చెప్పొచ్చు. తర్వాత విషయాలు ఏంటంటే కనుక ఉత్సాహం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దానికి తగినటువంటి శ్రమ కూడా ఉంటుంది. కష్టం తర్వాత శ్రమ, ఈ రెండింటిని మీరు అనుభవించిన తర్వాతనే శుభ ఫలితాలు మీరు అందుకుంటారు. ఆ విధంగా చెప్పొచ్చు. వ్యాపారస్తులారా, ఉద్యోగస్తులారా, వృత్తుల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే వ్యవసాయదారులు కానీ మీరు కష్టే ఫలే అనేది మీరు పూర్తిగా పెట్టుకోండి. అంతేగాని ఏం పర్వాలేదు మనకి అనుకుంటే కనుక పర్వానే ఉంది, అందుకని కాస్తంత గట్టి ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా మీరు ముందుకు పడతారు. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం విలువైన వస్తువులు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక గబుక్కున ఎక్కడొక్కడ మరిచిపోవడం అనేది జరిగే ప్రక్రియ కనిపిస్తుంది. కాస్త ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే 3/2 అనుకూలమేనమ్మా. అందువల్ల ఏం మనం బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు. కొన్ని నూతన అగ్రిమెంట్లు కానీ ఒప్పందాలు కానీ చేసుకునేటప్పుడు కాస్త మీ యొక్క శ్రేయోభిలాషుల ఆలోచన తీసుకోండి. ఆ యొక్క డాక్యుమెంటేషన్ విషయంలో మీ వాళ్ళనే కాదు, ఇంకొక అంటే సెకండ్ ఒపీనియన్ అంటాం కదా, తీసుకున్నప్పుడు మీరు కొనుగోలు చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు ఆనందంగా ఉంటారు. విద్యార్థులారా టార్గెట్ పెట్టుకోండి. ఎక్సలెంట్గా మీరు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలకి రెడీగా ఉండండి. ఏదైనా మీరు వెళదాం అనుకుంటున్నారా అబ్రాడ్, తప్పనిసరిగా డబ్బులు ఖర్చు అయినా ఫలితం మాత్రం విజయమే. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి గాను ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఈ 2 లైన్లు మీరు బయటకు వెళ్ళేటప్పుడు 5 times చదువుకొని కుంకుమ ధారణ చేసి వెళ్ళండి, తిరుగులేదు మీకు. మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమార్చన ఇంట్లో అన్న అష్టోత్తరంతో చేసుకోండి, లేకపోతే గుడికి వెళ్ళన్నా చేయించు. అంటే ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయమ్మా? ఆరోగ్య సమస్యలు అంటేనమ్మా కొంచెం చిన్న అనారోగ్యాలు ఉన్నాయి. అయితే ఏంటంటే అంత చెప్పగలిగినటువంటి అనారోగ్యాలు కాదవి. అంటే చెప్పాలంటే కనుక పర్వాలేదు, వీళ్ళు దాన్ని తట్టుకొని నిలబడేటటువంటి స్టెబిలిటీ వీళ్ళకి ఉంటుంది. అందువల్ల ఆ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోకర్లా. సూర్య నమస్కారాలు యథావిధిగా చేస్తూ ఉన్నారుగా. మేషరాశికి రవి మనకి బాగా శుభకారకుడు. అందువల్ల ప్రతిరోజు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అని చదువుకోండి, చాలు, మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. గురువే ఉన్నాడు మీకు. అందుకని ఏం బెంగ పెట్టుకోకండి, అన్ని పనులు అవుతాయి. కొంచెం కష్టపడండి, ఇష్టపడండి, నామం చేసుకోండి. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండండి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.